கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு. கீழ்வானம் வெள்ளென்று எருமை சிறு வீடு. மெய்வான் பரந்தன காண் மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகின்றாரை போகாமல் காத்து. போவான் போகின்றாரை போகாமல் காத்து உன்னை கூவுவான் வந்து நின்றோம் கோதுகலமுடைய பாவாய் எழுந்திராய் பாடிப்பறை கொண்டு மாவாய் பிளந்தனை மல்லரை மாட்டிய தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால். தேவாதி தேவனை சென்று நாம் சேவித்தால் ஆவான் என்றாராய்ந்து அருளேலோரெம்பாவாய். ஆவான் என்றாராய்ந்து அருளேலோரெம்பாவாய். ஆண்டாள் திருவடிகளே శరణం. ఇంకా నిద్రలేవని గోపకాంతలతో ఆండాళ్ళమ్మ ఈ విధంగా చెప్తూ ఉన్నది. పక్షుల కిలకిలారావాలతో తూర్పున ఆకాశం ఎర్రబారుతూ తెలతెలవారుతూ ఉన్నది. అదేవిధంగా పశువులన్నీ కూడా పశుశాలల నుంచి విడువబడి మంచుని మేతగా మేయడానికి అవి కూడా యథేచ్ఛగా ఆనందంగా చెంగు ఎగురుతూ గంతులేస్తూ ఉన్నాయి. ఇటువంటి రమ్యమైన వాతావరణంలో సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణుడిగా ఆవిర్భవించినటువంటి వాడై కేశి చాణూరాదులను అంతమొందించిన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడు ఎవరిని ముందుగా దర్శిస్తాడో వాళ్ళని అత్యంత ఇష్టంగా అక్కును చేర్చుకుంటాడు. కాబట్టి మనం ముందు వెళదామని వాళ్ళలో వాళ్ళు అనుకుంటూ కాదు, అందరము బృందముగానే వెళ్ళి శ్రీకృష్ణుని సేవించుకుందామని ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడిని సేవించుకోవడానికి గోపకాంతలందరూ కూడా వెళుతూ ఉన్నారని చెప్పేసి గోదాదేవి చెబుతూ ఉన్నది ఈ పాశురంలో. ఆండాళ్ తిరువడిగళే శరణం. గోవింద గోవింద.